చెరువులలో కంపను, చిల్లా చెట్లను, వ్యర్థ పదార్థాలను జేసీబీ సాయంతో తొలగించి పరిశుభ్రంగా చేసి ప్రజలకు మోటార్ల ద్వారా నాణ్యమైన నీటిని అందించాలని మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కాసవాలి డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలం పెద్ద చెరువు, దామచర్ల చెరువు, చిన్న చెరువు, వడిదప చెరువుల్లో వర్షాలు లేకపోవడంతో చుక్క నీరు కూడా లేకుండా పోయాయి. రెండు చెరువుల్లో కూడా కంప చెట్లు, చిల్లా చెట్లు, వ్యర్థ పదార్థాలతో చూడడానికి చాలా అసహ్యంగా ఉంది. ఈ సందర్భంగా మండల రైతులు, మండల ప్రజలు చెరువులు చూసి ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులలో నీరు మోటార్ల ద్వారా మండలంలోని అనేక గ్రామాల ప్రజలకు వెళ్తున్నాయి. ప్రజలు వాటిని ఇళ్ల వద్ద త్రాగుతున్నారు. అన్ని రకాల పనులకు నీటిని ఉపయోగిస్తున్నారు. అలాంటి నీరు వీటి వల్ల కలుషితం అవుతుందని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొంతమంది వ్యాపారస్తులు వ్యర్థ పదార్థాలను చెరువులో వేస్తున్నారు. ముఖ్యంగా మాంసపు దుకాణదారులు పనికిరాని వ్యర్థమంతా కూడా తెచ్చి చెరువులో వేయడం వల్ల చెరువు పూర్తిగా కలుషితం అయిపోయింది. అంతేకాక దుర్వాసన కూడా వస్తుంది. ఈ సందర్భంగా మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కాజావలి మాట్లాడుతూ మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సంబంధిత ఇరిగేషన్ అధికారులు, పంచాయతీ వారు, మండల స్థాయి అధికారులు దీనిపై ఆలోచించి రెండు చెరువులను పరిశుభ్రం చేయించి ఉంచితే వర్షాకాలం కాబట్టి వర్షాలు వచ్చే సమయానికి చెరువు శుభ్రంగా ఉంటే నీరు స్వచ్ఛంగా ఉంటాయని, ప్రజలకు ఎటువంటి జబ్బులు రాకుండా మంచినీటిని అందజేయవచ్చని, కావున అధికారులందరూ స్పందించి చెరువులను పరిశుభ్రం చేయాలని ప్రజల తరఫున కోరారు. కొమరోలు మండల అధికారులకు, కొమరోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడిగా ఇక్కడ జరుగుతున్న విషయం గురించి తెలియజేయడం ఏమనగా, కొమరోలు చిన్న చెరువు, పడిదప్ప చెరువు మరియు పెద్ద చెరువు, దామెర్ల చెరువు, ఈ చెరువులలో కంప చెట్లు, చిల్ల చెట్లు, అనేక రకమైన వ్యాధులు కలిగించే చెట్లు అన్నీ మొలిచి చెరువు అంతా నిండి మాంసపు దుకాణదారులు, చికెన్ దుకాణదారులు మరియు గ్రామాల్లో ఉండే వ్యర్థాలు తీసుకొచ్చి చెరువు మునక ప్రాంతంలో వేసి చెరువునంతా అపశుభ్రపరిచి ఉన్నారు. ఈ చెరువు మునక ప్రాంతములలో మనుషులకు తాగునీటికి సంబంధించి నీటి యాజమాన్యం, నీటి సంఘాల వాళ్ళు నీళ్లు వేసి మోటార్ల ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఇక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా తాగునీరు సప్లై అవుతున్నది. మరియు ఈ నీళ్ళ ద్వారానే నీటిని శుద్ధి చేసి వాటర్ ప్లాంట్ల ద్వారా మళ్ళా నీళ్లు కూడా తాగడానికి సప్లై చేస్తున్నారు. ఇటువంటి నీరు ఈ విధంగా వ్యర్థాలు వేసి ఈ మునుకలో ఈ మోటార్ల ద్వారా వచ్చినందువల్ల దుర్గంధంతో ఈ మధ్య పూర్తిగా వ్యాధిగ్రస్తులై కొమరోలు మండలం అంతా ప్రజలు వ్యాధిగ్రస్తులు, జ్వరాలతో, బేదులు, వాంతులతో అల్లాడిపోతున్నారు. ఈ వ్యర్థాలు, ఈ చిల్ల చెట్లు, ఈ కంప చెట్లు, ఈ చెరువులలో పూడిగను ఈ మండల అధికారులు, ఈ నీటి సంఘం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇప్పుడు ఎంపీడీఓ, తహసీల్దార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇరిగేషన్, ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవన్నీ తొలగించి చెరువును శుభ్రం చేసి, ఇప్పుడు ఎట్లా వర్షాలు ఎల్నీనో ప్రభావం వల్ల వర్షాలు పడక చెరువులో నీళ్లు లేక చెరువు మొత్తం ఖాళీగా ఎండిపోయి ఉంది. ఇప్పుడు రేపు వర్షాలు, తుఫాన్లు వచ్చే సీజన్ ముందు ఉంది కాబట్టి రేపు వర్షాలు, తుఫాన్ వచ్చే టయానికల్లా చెరువును శుభ్రం చేసి చెరువులలో నీళ్లు నిలిచినచో చెరువులలో తూములు కూడా రిపేర్ చేసి తూములలో ఎలాంటి లీకులు లేకుండా, ఒక చుక్క నీరు కూడా బయటికి పోకుండా చెరువులు మరమ్మతులు చేసి తూములు బిగించి చెరువుల నీళ్లు నిల్వ ఉండి తాగడానికి నీళ్లకు దాదాపుగా 15 గ్రామాల మోటార్లకు ఇక్కడ నుంచి కనెక్షన్ ఉంది అన్నమాట. లోపల భూగర్భం ద్వారా ఇక్కడ కనెక్షన్ ఉంది. ఆ మోటార్లకు, వ్యవసాయ రైతులకు ఇక్కడ ఈ మోటార్లకు కనెక్షన్, ఇక్కడ చెరువులో నీళ్లు ఉంటేనే ఆ నీళ్లలో ఆ మోటార్లు ఆడి రైతులు పంట పండించుకోవడానికి వీలుంటది. ఇది అర్థం కావడం లేదు. ప్రజలకు, పౌరులకు కూడా బాధ్యత ఉంది. ఈ చెరువును అపరిశుభ్రం చేయకుండా ఉండవలసిన బాధ్యత ఇక్కడ ప్రజలకు కూడా ఉంది. ఈ చెరువులు ఎలాంటివి జరగకుండా చూడవలసిన ప్రతి పౌరుడికి, రైతులకు బాధ్యత ఉంది. మనం కూడా ఈ విషయాలు, ఈ పౌరులమైన మనం కూడా స్పందించి అపరిశుభ్రం కాకుండా చూడాలి. అధికారులు ఇవి తొలగించాలి. ఇవి కంప, ఈ వ్యర్థాలు తొలగించి రేపు వర్షాలు వచ్చే సీజన్కెల్లా ఈ చెరువును శుభ్రం చేయగలరని ప్రజల తరపు నుంచి నేను మీకు విషయం విజ్ఞప్తి చేస్తున్నాను.